హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో బోరుటో ఎపిసోడ్ 15, 16 అండ్ హాఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న దగ్గు బ్రో. ఇప్పుడు చాలా వరకు మన పాత ఛానల్ వాళ్ళు వచ్చారు కాబట్టి సో తెలుగు యానిమే సెన్సేకి థ్యాంక్స్ చెప్పుకుంటూ కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కింద తెలుగు యానిమే సెన్సే అని చెప్పి స్పామ్ చేయండి బ్రో. ఏదో ఎంతమంది వచ్చారు నాకు తెలుస్తుంది కదా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సెన్సే. ప్రీవియస్ ఎపిసోడ్ లో బోరుటో వల్ల చునిన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటే ఫైనల్ గా షింకి, శారదా, బోరుటో మిగులుతారు. వీళ్ళు ముగ్గురు ఫైట్ చేసుకున్నప్పుడు షింకి శారదాని డిఫీట్ చేస్తే ఆ కోపంలో బోరుటో షింకిని అటాక్ చేస్తాడు. బోరుటో తన పర్పుల్ లైట్నింగ్ యూజ్ చేసి షింకిని డిఫీట్ చేస్తాడు. నారుటో బోరుటో సైంటిఫిక్ నింజా టూల్ ని యూజ్ చేశాడని చెప్పి తెలుసుకొని తన్ని చునిన్ ఎగ్జామ్స్ లో నుంచి డిస్క్వాలిఫై చేస్తాడు ఫైనల్ గా. అదే టైంలో అక్కడికి మోమోషికి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న ఆ అరీనాని మొత్తం డిఫీట్ చేసి నాశనం చేసి నారుటో వాళ్ళని అటాక్ చేస్తారు. నారుటో వీళ్ళందరినీ కాపాడే క్రమంలో వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు వేరే డైమెన్షన్ కి. మోమోషికి వాళ్ళ డైమెన్షన్ లో నారుటోలో ఉన్న 9 బీస్ట్ చాక్రాని అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే అదే టైంలో అక్కడికి సాస్కే, బోరుటో, మిగతా 4 కాగేస్ వచ్చి ఇక్కడ వీళ్ళని అటాక్ చేస్తారు. ఈ 4 కాగేస్ కలిపి కిన్షికిని అలా ఆపేస్తే కిన్షికిని మోమోషికి చాక్రా ఫ్రూట్ లా మార్చుకొని తన గాడ్ మోడ్ లోకి వెళ్తాడు. సాస్కే, నారుటో ఈ మోమోషికితో ఫైట్ చేస్తా ఉంటే ఫైనల్ గా బోరుటో తన రసింగాన్ని యూజ్ చేసి మోమోషికిని నాశనం చేస్తాడు. ఆ తర్వాత ఈ విలేజ్ లో ఎవరు చునిన్ ఎగ్జామ్స్ కి సెలెక్ట్ అవుతారా అని చెప్పి డిస్కషన్స్ జరుగుతూ ఉంటే ఈ డ్యామేజ్ అయిన విలేజ్ మొత్తాన్ని రిపేర్ చేస్తా ఉంటారు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక చూసి రండి, లేదంటే ఇది అర్థం కాదు అని అన్నాను కానీ అర్థం అయింది. ఇది కూడా చూస్తే ఎందుకు అవుతుందో తెలుగేగా చెప్పేది. అలానే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లో ఫాలో అయిపోండి బ్రో. నెక్స్ట్ టైం ఇట్లా మనకి ఛానల్ గురించి ఏమైనా అయితే కనుక అక్కడ అప్డేట్ చేయడానికి ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో ఈ క్యారెక్టర్ ఎవరా అనేది నత్తి అర్థమైంది కదా. వీళ్ళంతా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరో చెప్పండి. ఎపిసోడ్ 71 మీట్స్ కి పడుకొనున్నప్పుడు కలలో లాగ్ ఇంకా ఒరోచిమారు మీట్స్ కి ఫోర్స్ చేస్తారు. బలవంతం చేస్తారు. అదే నీ పేరెంట్ నేనంటే నేను అని చెప్పేసి అలా ఫోర్స్ చేస్తారు. మీరు అనుకునేలా కాదు. మీట్స్ కి లేచి చూస్తే అది కళ అని అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ లైట్నింగ్ బర్గర్ దగ్గర బోరుటో వాళ్ళకి చెప్తాడు, ఫస్ట్ టైం నాకు ఇలా డ్రీమ్ వచ్చింది అనేసి. అంటే బోరుటో పెద్ద పట్టించుకోకుండా చాలా విచిత్రంగా ఉంది అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు బర్గర్ తింటా ఉంటే అక్కడికి షికిడాయ్ ఇంకా ఈనోజిన్ వస్తారు. ఈనోజిన్ భుజం మీద ఒక చిక్ ఉంటది, అంటే చిన్న కోడిపిల్ల. బోరుటో వాళ్ళు అడుగుతారు అదేంటా అనేసి. అంటే అప్పుడు ఈనోజిన్ చెప్తాడు, దాని గుడ్డు నా చేతిలో పేలింది, నన్ను చూసిన వెంటనే నేనే దాని తల్లిని అనుకుంది అని చెప్పేసి అనగానే మీట్స్ కి అర్థమవుతుంది ఇంప్రింటింగ్ అని. లాగ్ ఇంకా ఒరోచిమారును కాకుండా ఫస్ట్ చూసింది బోరుటోనే కాబట్టి బోరుటో అంటే నాకు అంత ఇష్టం అయ్యింది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా శారదా వాళ్ళు వాళ్ళ మిషన్ కని చెప్పి ఈ 5 కాగే సమ్మిట్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఈ 5 కాగే సమ్మిట్ లో మెయి, ఆఓయి, కకాషి అంటే ప్రీవియస్ హోకాగేస్ కూడా వస్తారు అక్కడికి. బయట బోరుటో వాళ్ళు వీళ్ళని గార్డ్ చేస్తా ఉంటే ఎటకారం కాకపోతే కాగేస్ ని గార్డ్ చేస్తున్నారు ఈ బచ్చాగాళ్ళు. బోరుటో మీట్స్ కి అడుగుతాడు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా స్టోరీస్ ఉంటే చెప్పు అనేసి. అంటే మీట్స్ కి ఇలా అడుగుతాడు, ఫస్ట్ ఇంప్రింటింగ్ అన్నది నిజంగానే జరుగుతుందా, అలా ఫస్ట్ ఎవరిని చూస్తే వాళ్ళనే మన పేరెంట్స్ లా అనుకుంటామా అని చెప్పేసి మీట్స్ కి అడిగితే బోరుటో అదేం అలా జరగదు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బోరుటోని మీట్స్ కి అడుగుతాడు ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చెప్పు అని అడిగితే బోరుటో ఈ వరల్డ్ లో హార్డెస్ట్ రాక్ ఏంటిది అని చెప్పేసి అడుగుతాడు. వీళ్ళు అలా డిస్కస్ చేసుకుంటా ఉంటే కొంతమంది షినోబీస్ అక్కడ ఉంటారు. మీట్స్ కి ఏంటా అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తాడు. మీట్స్ కి అలా వెళ్ళినప్పుడు శారదా అంటుంది, నువ్వు ఇలా మీట్స్ కి మీద అశ్రద్ధగా ఉన్నావు అంటే మీట్స్ కి నీ మీద ఫ్రెండ్షిప్ చేయాలన్న కోరిక పోతుంది అని చెప్పేసి అంటాడు. అంటది. ఆ తర్వాత మీట్స్ కి ఆ పేపర్ ని తీసుకురాగానే బోరుటో ఆ పోస్టర్ లో ఉన్న ఆయన్ని చూసి గుర్తుపడతారు. ఈయన ల్యాండ్ ఆఫ్ స్టోన్ సుచికాగే ప్రీవియస్ సుచికాగే అనేసి అంటారు. ఈయనకి స్టోన్ గురించి తెలిసే ఉంటది. అంటే ఇంకా వీళ్ళు ముగ్గురు కలిపి ఆయన ఎతకడానికి వెళ్తారు. వీళ్ళు ఒక దగ్గర ఉంటే ఒనోకి తాత వీళ్ళని కనిపెడతాడు. వీళ్ళు ముగ్గురు ఆయన్ని హొకాగే సమ్మిట్ దగ్గర తీసుకువెళ్తారు అనేసి. అంటే ఆయన పార్షియల్ జుట్సుని చేసినట్టు భయపడతాడు కానీ అది వర్క్ అవ్వదు. ఆ తర్వాత బోరుటో అడుగుతాడు ఈ వరల్డ్ లో హార్డెస్ట్ రాక్ ఏంటిది అనేసి అడిగితే ఒనోకి తాత నాకు ఈ ఊరంతా తిప్పి చూపించు అప్పుడు చెప్తా అనేసి. అంటే ఇంకా వీళ్ళు అగ్రీ అవుతారు. ఇక్కడ ఈ 5 కాగే సమిట్ లో నారుటో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు, ఉరాషికి తప్పించుకున్నాడు కాబట్టి తన వల్ల మనకి థ్రెట్ ఉంటది అని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ ఒనోకి తాతాళ్ళు ఒక దగ్గర ఉంటే ఒక కన్స్ట్రక్షన్ జరిగి ఒక పెద్ద ఇనప గొట్టం లాంటిదో సంథింగ్ ఇక్కడ ఉంది కదా, అది కింద పడిపోతా ఉంటే ఒనోకి తాత తన పార్షియల్ జుట్సుని యూజ్ చేసి ఆ బొడ్డోని కాపాడతాడు. ఒనోకి తాత కింద పడిపోతే బోరుటో లేపుతాడు. బోరుటోని చూసి ఒనోకి తాత బోరుటోని తన మనవడు ఒజుకి అనుకుంటాడు, కొజుచి అనుకుంటాడు. ఆ తర్వాత బోరుటో అడుగుతాడు ఇందాక నువ్వు చెప్పిన పేరు ఎవరిది అనేసి. అంటే మా మనవడిది అని చెప్పి ఒనోకి తాత అంటాడు. ఆ తర్వాత బోరుటో వాళ్ళు అడుగుతారు హార్డెస్ట్ రాక్ ఏంటిది అనేసి. అంటే ఒనోకి తాత చెప్తాడు షినోబి యొక్క విల్లే హార్డెస్ట్ రాక్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటాడు. బోరుటో శారదా అక్కడ కొట్టుకుంటూ అలా ఒక సైడ్ కి వెళ్ళిపోతే మీట్స్ కి ఒనోకి తాత అడుగుతాడు నీ విల్ ఏంటి అని చెప్పి. మీట్స్ కి ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉండిపోతే
ఒనోకి తాత గ్రహిస్తాడు, నీ విల్లేంటో నీకు క్లారిటీ లేదు, దాన్ని అలా వదిలేసామంటే ఫ్యూచర్ లో ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి అంటాడు. ఇంకా బోరుటో వాళ్ళు ఒనోకి తాతని అక్కడ సమిట్ దగ్గర దింపేసి వెళ్లే దారిలో బోరుటో ఇలా అంటాడు, ఒనోకి తాత చాలా ట్రిక్కీ క్వశ్చన్ అడిగాడు కదా అని. కానీ మీట్స్కి ఆయన చెప్పిన ఆన్సర్ సాటిస్ఫైయింగ్ గానే ఉంది అంటాడు. మీట్స్కి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ తన రూమ్ మొత్తం ఓపెన్ అయి ఉంటది, అంటే ఎవరో వచ్చారని. అక్కడ బెడ్ మీద ఒక లెటర్ ని చూస్తాడు. ఆ తర్వాత ఆ లెటర్ ని పగలగొట్టేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నారా, కొద్దిగా అర్థం అవుతుందా, లెటర్ ని కాలుస్తారా, పగలగొట్టడం ఏంట్రా అని మీరు అనకండి, బై మిస్టేక్ అలా వచ్చింది. అలా కాల్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ కొనోహా గేట్స్ దగ్గర ఇద్దరు గార్డ్స్ ని ఒక లైట్నింగ్ యూజర్ అటాక్ చేస్తాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 72. ఉవో ఇంకా సావో అనే ఇద్దరు షినోబీస్ బయట గార్డ్ డ్యూటీ చేస్తా ఉంటే వాళ్ళని కొంతమంది అటాక్ చేసి వాళ్ళని డిఫీట్ చేస్తారు. ఆ తర్వాత సాయి అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేస్తా ఉంటే అక్కడ హెడ్ బ్యాండ్ ఒకటి కనిపిస్తుంది, లీఫ్ కి రిలేటెడ్ ది. శారదా బోరుటో మీట్స్కి కోసం అని చెప్పేసి మిషన్ కి వెళ్ళడానికి ఒక దగ్గర వెయిట్ చేస్తే మీట్స్కి లేట్ అవుతాడు, వాళ్ళ మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇది మీట్స్కి డైరెక్ట్ గా వెళ్లి చెప్దామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి చూస్తే ఆ ఇంట్లో ఎవరు ఉండరు. అప్పుడే బోరుటో ఇలా అనుకుంటాడు, మీట్స్కి తన పేరెంట్స్ గురించి తన విలేజ్ గురించి అడుగుంటే బాగుందని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఈవాబే వాళ్ళని ఈనోజిన్ వాళ్ళని అడుగుతాడు, మీట్స్కి ఎక్కడైనా కనిపించాడా అనేసి. అంటే ఈనోజిన్ మీరిద్దరూ జోగి జోగి కదరా, మీకే తెలుస్తుంది వాడు ఎక్కడుంటాడు అని చెప్పేసి అంటాడు. అదే టైంలో అక్కడికి చోచో వచ్చి హొకాగే ఆఫీస్ కి చాలా మంది జోనియన్స్ ని సమన్ చేశారు, ఇంకా ఈరోజు మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు, ఏదో అయ్యి ఉంటది అని చెప్పేసి అంటది. బోరుటో ఇంకా శారదా మీట్స్కి కనిపించట్లేదు అని చెప్పి కొనహామురుకి చెప్తే కొనహామురు అదంత సీరియస్ గా తీసుకోకుండా మీరు దాని గురించి ఆలోచించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా అంటాం బోరుటోకి ఇంకా శారదాకి డౌట్ వచ్చి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని చెప్పి వెళ్తారు. ఇక్కడ హొకాగే ఆఫీస్ లో నారుటో వాళ్ళు రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ గురించి అలా మాట్లాడుకుంటా ఉంటే అదే టైంలో అక్కడికి సాయి వచ్చి తనకి దొరికిన 4 హెడ్ బ్యాండ్ ని ఇస్తే కొనహామురు అది చూసి ఇది మీట్స్కి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. అదే టైంలో అక్కడికి మన 106 వస్తుంది. అలా వచ్చిన తర్వాత 106 కి అర్థం కాదు ఈ మీట్స్కి ఎవరా అని చెప్పి. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న ఈ అటాక్ అయిన షినోబీస్ ని ఈనో తన మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుని యూజ్ చేసి లాస్ట్ గా ఏమైందో కనుక్కుంటది. ఈనో ఇలా చెప్తుంది, మీట్స్కి వీళ్ళని అటాక్ చేసి తనకు తానుగా వెళ్ళాడు అనే సనంగానే పైన పొగ్గొట్టంలోంచి వింటున్న శారదా బోరుటోకి అర్థం కాదు ఏంటా అని. కొనహామురు మీట్స్కి ఏమైనా ఆల్టర్నేట్ మోటివ్స్ ఉన్నాయేమో, తన పేరెంట్స్ ని మీట్ అవుదాం అనేసి అంటే అప్పుడే నారుటో చెప్తాడు తన పేరెంట్ ఎవరో కాదు ఒరోచిమారు అని చెప్పి. అది విన్నంటే మన 106 ఆంటీకి పిచ్చ కోపం వచ్చి గట్టిగా గాడ్ని గుద్ది ఒరోచిమారు ఎంత డేంజరో ఈ మీట్స్కి కూడా అంతే డేంజర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అంటది. ఆ తర్వాత షికమారు ఇలా అంటాడు, ఒరోచిమారు తను చేసే రీసెర్చెస్ వల్ల మనకి ఓట్సుట్సుకి వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది, తన రీసెర్చ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే బోరుటో ఇంకా శారదా ఒక దగ్గర మాట్లాడుకుంటా ఉంటారు. బోరుటో ఎలా అయినా సరే మీట్స్కి రిటర్న్ తేవడానికి ప్రిపేర్ అయితే శారదా ఇలా అంటది, మీట్స్కి ఆల్టర్నేట్ మోటివ్స్ ఏంటో మనకు తెలీదు, మీట్స్కి గురించి మనకి ఏమీ తిన్నంగా తెలియదు అనేసి అంటే బోరుటో ఇప్పుడు వరకు మనతో ఉన్నాడుగా మీట్స్కి తెలీదా వాడు ఎలాంటి వాడు, మీట్స్కి అలా చేసే మనిషి కాదు, వాడు చాలా మంచోడు, నా మాట వినవే దొంగ ముండా. సారీ, మీట్స్కి గురించి మనకి అంతగా తెలీదు, తను నమ్మటానికి లేదు అని చెప్పేసి శారదా అంటా ఉంటే నువ్వు హొకాగే అవుదామని ఇందుకే అనుకుంటున్నావా, ఓన్లీ స్కిల్స్ ఉంటే సరిపోదు, ఇలాంటి టైంలో ఏం చేయాలో కూడా తెలిసి ఉండాలి అని చెప్పి బోరుటో అంటాడు. ఆ తర్వాత బోరుటో షికడాయిని కలిస్తే షికడాయి ఇలా చెప్తాడు, ఈ మొత్తం విలేజ్ అంతా కొంచెం హై అలర్ట్ లో ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, దోల పనులు ఏం చేయకు అనేసి అంటాడు. బోరుటో రీసెంట్ గా జరిగిన అటాక్ ప్లేస్ లోకి వెళ్తే అక్కడ మీట్స్కి యొక్క స్నేక్ కనిపిస్తుంది. ఆ స్నేక్ ని ఇంకో థింగ్ ఏదో ఇలా చంపేయబోతుంటే బోరుటో దాన్ని కాపాడి ఆ స్నేక్ ని ఇలా పట్టుకుంటాడు. అందులో మీట్స్కి నా విల్ ప్రకారమే నేను వెళ్తున్నా అని చెప్పేసి ఉంటది. ఆ తర్వాత బోరుటో ఆ రోజు నైట్ మీట్స్కి కనిపెట్టడానికి అని చెప్పేసి బయలుదేరతాడు. బోరుటో అలా వెళ్తా ఉంటే దారిలో అడ్డంగా శారదా కనిపిస్తుంది. పద మన ఇద్దరం కలిసి వెళ్దాం అనేసి అంటే బోరుటో చెప్తాడు తన దగ్గర ఉన్న స్నేక్ ని ఒరోచిమారు దగ్గరికి తీసుకువెళ్తే తనకి మీట్స్కి గురించి డేటా తెలుస్తుంది అని. ఇంకా వీళ్ళు అలా బయలుదేరతారు. ఎపిసోడ్ ఇక్కడతో అయిపోతుంది. ఎపిసోడ్ 73 మొదలవుతుంది. వీళ్ళిద్దరూ అలా పరిగెత్తుకుంటా వెళ్తా ఉంటే శారదా బోరుటోతో చెప్తుంది, ఒరోచిమారు ఉండే ప్లేస్ లో జొనిన్స్ ఉంటారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటారు. ఇదే టైంలో ఒరోచిమారు ల్యాబ్ దగ్గరికి యామటో వచ్చి ఇలా మీట్స్కి తప్పించుకున్నాడంట, నీ గనక కనిపిస్తే నీ దగ్గరికి వస్తే గనక నువ్వు మాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పేసి ఒరోచిమారుతో అంటాడు. ఇక్కడ కొనోహాలో కకాషి, షోనాడే, నారుటో వీళ్ళంతా మీటింగ్ పెట్టుకుంటారు. ఈ ముసలోళ్ళు కూడా బతికే ఉన్నారు బ్రో, ఇంకా వాళ్ళు కూడా అక్కడ అంటారు వీళ్ళు మీట్స్కి ఎందుకు వెళ్ళిపోయాడు, దాని వెనకాతల మోటివ్స్ ఏంటా అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే అదే టైంలో అక్కడికి ఊడాన్ వచ్చి శారదా ఇంకా బోరుటో మిస్ అవుతున్నారు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత నారుటో షికమారు హొకాగే ఆఫీస్ లో ఉంటే కొనహామురు అక్కడికి వచ్చి వాళ్ళు నా టీమే కదా నేను వెళ్తా అనేసి అంటే షికమారు కొనహామురు నాపి టీమ్ 10 ని పంపిస్తాడు, అంటే షికడాయి వాళ్ళని పంపిస్తాడు. కొనహామురు కొంచెం కన్సర్న్ అవుతాడు, నీకు ఒరోచిమారు కొడుకని తెలిసిన నా దాంట్లో ఎందుకు పెట్టి
పెట్టావు. నారుటో అన్న చెప్పు అన్నా, నువ్వు చెప్పు అనేసి అంటే నారుటోని చెప్పనివ్వకుండా ఆపేస్తాడు షికమారు. ఇంకా షికమారు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. ఏనోజిన్ చోచో మిట్స్కి మంచివాడా కాదు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే షికడై మాత్రం బోరుటో వాళ్ళు విలేజ్ రూల్స్ ని అతిక్రమించి బయటికి వెళ్లారు, ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మొయిగి వస్తుంది. వీళ్ళు నలుగురు బోరుటో వాళ్ళ కోసం అని చెప్పి వెళ్తారు. ఇక్కడ బోరుటో శారదా ఒక దగ్గర ఉంటే శారదా మీట్స్కి లా చేంజ్ అయ్యి అక్కడ జొనిన్స్ అందరినీ డిస్ట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళంతా శారదా వెనకతలు అలా వెళ్తా ఉంటే బోరుటో సైలెంట్ గా ఒరోచిమారు ల్యాబ్ లోకి వెళ్ళిపోతాడు. ల్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత బోరుటో అక్కడ ఒక సైంటిఫిక్ క్యూబ్ ని చూస్తాడు. అందులో మీట్స్కి లాంటి ఒక చిన్న బుడ్డ మీట్స్కి ఉంటాడు. బోరుటో అలా ఒరోచిమారు ల్యాబ్ ని గమనిస్తా ఉంటే షిగెత్సు అక్కడికి వచ్చి బోరుటోని ఒరోచిమారు దగ్గరికి తీసుకెళ్తాడు. ఒరోచిమారు ఇలా చెప్తాడు బోరుటోతో, ఇక్కడున్న మీట్స్కి అందరూ నేను చేసిన ఎక్స్పెరిమెంట్సే, అలానే ఈ మెయిన్ మీట్స్కి కూడా నేను చేసిన ఎక్స్పెరిమెంటే. ఒకవేళ వాడు బయట ఎవరికి దొరికినా సరే నేను మీట్స్కీలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ పెట్టాను. ఎవరైనా సరే మీట్స్కీలో ఉన్న డీటెయిల్స్ ని తీసుకుందామని చూస్తే మీట్స్కీ పేలిపోతాడు అని చెప్పేసి అంటే బోరుటో అసలు మీకు మీట్స్కీ మీద కొంచెం కూడా జాలి లేదా? మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు మీ డేటానే ముఖ్యమా మీట్స్కీ కంటే అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ శారదా ఈ జొనిన్స్ అందరికీ దొరికిపోతుంది. అదే టైంలో అక్కడికి కారియన్ వచ్చి శారదాని సేవ్ చేస్తుంది. కారిన్ శారదాతో ఇలా చెప్తుంది, బోరుటో నీకోసం ల్యాబ్ లో వెయిట్ చేస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వీళ్ళని తప్పుదారి మళ్ళిస్తా అని చెప్పేసి అని కారిన్ మీట్స్కీలా చేంజ్ అవుతుంది. శారదా బోరుటో దగ్గరికి అని చెప్పి బయలుదేరుతుంది. శారదా బోరుటో దగ్గరికి వచ్చిన తర్వాత బోరుటో తన దగ్గర ఉన్న స్నేక్ ని ఒరోచిమారుకి ఇచ్చి దీన్ని రీసెర్చ్ చేయమని చెప్తాడు. ఒరోచిమారు ఆ స్నేక్ ని రీసెర్చ్ చేస్తూ లాగ్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి. ఇదే టైంలో శారదా ఇంకా బోరుటో అక్కడ ఉన్న మీట్స్కీ క్లోన్స్ గురించి అలా చూస్తూ వీళ్ళు మీట్స్కీ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఒరోచిమారు అక్కడికి వచ్చి ఈ స్నేక్ లో నా విల్ ప్రకారం నేను వెళ్ళా అని చెప్పేసి ఉంది అనేసి అంటే బోరుటో డిసప్పాయింట్ అవుతాడు. ఒరోచిమారు చెప్తాడు, మీట్స్కీ తన ఇష్ట ప్రకారమే కొనోహాకి వచ్చాడు, తన ఇష్ట ప్రకారమే ఇప్పుడు కొనోహాని వదిలేశాడు, దానికి మనం ఏమీ చేయలేమని చెప్పేసి అంటాడు. బోరుటో శారదా ఒక దగ్గరుండి మాట్లాడుకుంటా ఉంటే అదే టైంలో అక్కడికి ఒరోచిమారు వస్తాడు. ఒరోచిమారుతో బోరుటో ఇలా చెప్తాడు, మీట్స్కీ ఏం చేసినా మాకిప్పటికీ మీట్స్కీ మీద చాలా నమ్మకం ఉంది అనేసి అంటే ఒరోచిమారు వీళ్ళ దగ్గర ఉన్న స్నేక్ ని వైట్ స్నేక్ సేజ్ దగ్గరికి తీసుకువెళ్ళండి, ఆయన మీకు సొల్యూషన్ ఇస్తాడు అనేసి అంటే ఇంకా వీళ్ళు ఒరోచిమారుకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరతారు. ఒరోచిమారు ల్యాబ్ లోకి యామటా వచ్చి కరీన్ ఎందుకు మీట్స్కీ లా మారి ఇట్లా మమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసింది, ఇక్కడ ఏం జరిగింది అనేసి అంటే ఒరోచిమారు ఏం చెప్పడు. అలానే బోరుటో వాళ్ళు వచ్చారని కూడా చెప్పడు. బోరుటో వాళ్ళు అలా వెళ్తా ఉంటే వీళ్ళని టీమ్ 10 ఆపుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 74. బోరుటో వాళ్ళని టీమ్ 10 వాళ్ళు అలా ఆపిన తర్వాత టీమ్ 10 వాళ్ళు బోరుటో వాళ్ళని మర్యాదగా కొనోహాకి రమ్మంటే బోరుటో వాళ్ళు ఎంత మాత్రం వినరు. ఆ తర్వాత టీమ్ 10 వాళ్ళు బోరుటో వాళ్ళతో ఫైట్ చేస్తారు. ఏనోజిన్ తన సూపర్ బీస్ట్ స్టోన్ యూజ్ చేసి బోరుటోని పిన్ చేస్తాడు, అంటే కదలకుండా చేస్తాడు. ఇదే టైంలో చోచో తన ఎక్స్పాన్షన్ జుట్సుని యూజ్ చేసి శారదాని అలా పట్టుకొని ఉంటుంది. బోరుటో తన డిసప్పియరింగ్ రసింగాన్ని యూజ్ చేసి తన మీద ఉన్న ఆ బీస్ట్ ని క్యాన్సిల్ చేసేలా చేసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. శారదా కొన్ని ఫ్లాష్ బాంబ్స్ లాంటివి వేసి చోచో చేతిలోంచి తప్పించుకుంటది. ఇంకా వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోయిన తర్వాత టీమ్ 10 వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతూ ఒక దగ్గర ఆగుతారు. షికడై ఇలా అంటాడు, వీళ్ళు ఏం చేయబోతున్నారో నాకు ఇప్పుడే అర్థం అవబోతుంది అని. ఇదే టైంలో కొనోహాలో టెమారి అంటే మన రెండో ఏంజల్ షికమారుకి లంచ్ తీసుకొని వస్తుంది. టెమారి షికమారుని అడుగుతుంది, టీమ్ 10 ని బోరుటో వాళ్ళని రిట్రీవ్ చేయడానికి ఎందుకు పంపించావనేసి అంటే బ్యాకుయా గ్యాంగ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేయాలో షికడై నేర్చుకున్నాడు, అందుకే పంపించా అని చెప్పి షికమారు అంటాడు. ఇదే టైంలో ఇక్కడ టీమ్ 10 వాళ్ళు బోరుటో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటా ఉంటే ఏనోజిన్ అక్కడ మొత్తం గమనిస్తా ఉంటాడనమాట, ఆ చుట్టుపక్కల అడవినంతా. ఇంకా ఏనోజిన్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు ఇద్దరు డబల్ గా స్ప్లిట్ అయ్యి ఒకళ్ళు ఒకవైపు వెళ్తున్నారు అనేసి అంటే వీళ్ళు ముగ్గురు కలిపి ఒకవైపు వెళ్తారు. మొయేగి ఇంకొక వైపు వెళ్తుంది. మొయేగి అక్కడ బోరుటో వాళ్ళ షాడో క్లోన్స్ ని నాశనం చేస్తుంది. ఆ తర్వాత మొయేగిని ఇంకొక మాస్క్ వేసుకున్న పర్సన్ అటాక్ చేస్తారు. ఇదే టైంలో ఇక్కడ షికడై వాళ్ళు బోరుటో వాళ్ళ దగ్గరికి వచ్చి బోరుటో వాళ్ళు అటాక్ చేసే ప్లాన్ ని షికడై ముందుగానే గమనించి పర్ఫెక్ట్ గా వీళ్ళిద్దరిని పిన్ చేస్తాడు. అదే టైంలో షికడై బోరుటో దగ్గర ఉన్న ఆ స్నేక్ ని గమనిస్తాడు. కొనోహాలో షికమారు టెమారికి చెప్తాడు, బోరుటో ఇంకా శారదా మీట్స్కీ రిలేటెడ్ గా ఏమైనా క్లూ దొరికి ఉండొచ్చు, అందుకే వెళ్లారు. షికడై అదేంతో ఫైనలైజ్ చేసి ఇంకా వాళ్ళతో వెళ్ళటమా రావటమా అని చెప్పి డిసైడ్ అవుతాడు అని చెప్పేసి అంటారు. ఇక్కడ షికడై బోరుటో వాళ్ళతో చెప్తాడు, నేను మీతో పాటు వస్తా అనేసి అంటే అక్కడ మిగతా వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా ఆ గెనిన్స్ అందరూ అలా వెళ్తా ఉంటే ఇక్కడ మొయేగి ఆ మాస్క్ వేసుకున్న పర్సన్ తో ఫైట్ చేస్తా ఉంటది. షికడే వాళ్ళు మీట్స్కీ మంచివాడో చెడ్డవాడో తెలీదు, ఒకవేళ మంచివాడైతే కనుక అట్లా షినోబీస్ ని అటాక్ చేయాలని రూల్ ఏం లేదు
కదా అని చెప్పి షికడై కొంచెం మాట్లాడుతూ ఉంటాడు. సరే ఏదైతే అది మీట్స్కి నుంచి తెలుసుకుందామని చెప్పి అనుకుంటారు. చోచో వీళ్ళతో పాటు వెళ్ళటానికి బాగా ఎక్సైట్ ఫీల్ అయింది. ఎనోజిన్ మాత్రం కొంచెం బాధపడతాడు మొయేగికి చెప్పకుండా వెళ్తున్నామని. ఇక్కడ మొయేగి ఈ మాస్క్ వేసుకున్న పర్సన్ తో అలా ఫైట్ చేస్తా ఉంటే ఈ మాస్క్డ్ పర్సన్ తన వాటర్ రిలీజ్ ని యూస్ చేసి తనని అటాక్ చేస్తా ఉంటాడు. తను కూడా ఈ మాస్క్డ్ పర్సన్ ని అటాక్ చేస్తా ఉంటే అప్పుడే మొయేగికి అర్థమవుతుంది ఈ మాస్క్ వేసుకున్న పర్సన్ నాతో టైం వేస్ట్ చేయిస్తున్నాడు అని. ఇంకా తను రియలైజ్ అయ్యి వీళ్ళ దగ్గరికి అని చెప్పి బయలుదేరుతుంది. మొయేగి వచ్చేపాటికే అక్కడ ఒక లెటర్ పెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ గెనిన్స్ అందరూ అలా వెళ్తా ఉంటే షిగెట్సు ఒక దగ్గర నుంచి అలా వీళ్ళని గమనిస్తా ఉంటాడు. వీళ్ళు వెళ్లే దారిలోనే శారదా బోరుటో చెప్తారు ఇలా మనకి మీట్స్కి గురించి డీటెయిల్స్ ఇక్కడ తెలుస్తాయని చెప్పేసి. అలా వీళ్ళు రీచి కేవ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 75. వీళ్ళు 5గురు అలా వెళ్తా ఉంటే చోచోకి బాగా ఆకలేసి కొంచెం నీరస పడతా ఉంటది. బోరుటో మనం ఎలా అయినా సరే మీట్స్కి కనిపెట్టాలి అని చెప్పి అలా వెతుకుతానే ఉంటే శారదా వీళ్ళు ముగ్గురికి డీటెయిల్డ్ గా చెప్తా ఉంటది. ఇక్కడ ఈ రియూచి కేవ్ దగ్గర మీట్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని దొరుకుతాయని ఒరోచిమారు చెప్పారు అని. అలా వెళ్తా ఉంటే అక్కడ కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. శారదాకు అర్థమవుతుంది ఇవి మన ఫుట్ ప్రింట్సే, మనం సర్కిల్లా తిరుగుతున్నామని చెప్పి. బోరుటో ఎలా అయినా మనం మీట్స్కి కనిపెట్టాలి అని చెప్పి మంచి దృఢత్వంతో ఉండి ఇంకా బయలుదేరతాడు. వీళ్ళు అలా వెళ్తా ఉంటే వెనకాతల ఒక 3 లేడీస్ వీళ్ళని గమనిస్తారు. వీళ్ళకి కొంచెం దూరంలో ఒక పెద్ద బంగ్లా లాంటిది కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే అందులో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ పేరు టాగురో హిమే. బోరుటో వాళ్ళు ఈ లేడీని అడుగుతారు మేము ఈ వైట్ స్నేక్ సేజ్ ని కలవాలనుకుంటున్నాం అనేసి. అంటే నేను వాటికి ప్రిపరేషన్స్ చేస్తా, ఈ లోపు మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి అని చెప్పేసి అంటది. ఆ తర్వాత వీళ్ళు అక్కడ ఫుడ్ తింటా ఉంటే బోరుటోకి మాత్రం వీళ్ళ మీద డౌట్ వస్తా ఉంటది. ఈ టోరహిమే పేరేదోట్లే మీకు అర్థమైంది కదా, ఆవిడొచ్చి మీ మీట్స్కి మీకు తొందరలోనే దొరకబోతున్నాడు అనేసి అంటే అప్పుడు బోరుటోకి డౌట్ వస్తుంది. మీట్స్కి నేమ్ నీకు చెప్పలేదు కదా, నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అంటే ఇంకా ఈ టోరహిమే అనే ఆవిడ ఫేస్ ఒక స్నేక్ లా మారి అక్కడ మొత్తం పొగతో నిండిపోయి ఉంటది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము కొన్ని టెస్టులు పెడతాం, వాటిలో ఫెయిల్ అయితే కనుక మేము వాళ్ళని తినేస్తాం, మీరు ఆఖరి వరకు సర్వైవ్ అవ్వలేరు అని చెప్పేసి ఆవిడ అలా మాయమైపోతుంది. వీళ్ళు 5గురు అలా ఉంటే కొన్ని లైట్స్ కనిపించి ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు ఆ మంచులో, పొగలో. బోరుటో అలా ఒక గుహ లాంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడ కొన్ని బ్లాక్స్ ఉండి అందులో కొన్ని స్టోన్స్ లాంటివి ఫిట్ చేస్తా ఉంటాడు. అదే టైంలో అక్కడికి ఇంకొక లేడీ వస్తుంది. ఆవిడ పేరు ఇచికిషిమిషి మూషికే మిషే, ఇచికిషిమా హీమే ఆవిడ పేరు. ఆవిడ వచ్చి బోరుటోని కంగ్రాచులేషన్స్ అంటది, అంటే ఒక స్టోన్ పెట్టినందుకు. బోరుటో ఇలా తిరిగి చూస్తే కొంచెం దూరంలో కనిపిస్తుంది. ఆ తర్వాత బోరుటో తన పనిలో తాను ఉంటాడు అవన్నీ ఫిట్ చేస్తూ. నువ్వు ఎందుకు వైట్ సేజ్ ని కలవాలనుకుంటున్నావు అనేసి అంటే బోరుటో నేను మా ఫ్రెండ్ ని తీసుకురావాలనుకుంటున్నా, అంతకు మించి వేరే ఉద్దేశం లేదు అనేసి అంటాడు. ఆ స్టోన్స్ అన్ని అలా ఫిట్ చేస్తా ఉంటాడు కానీ ఒక స్టోన్ మాత్రం సెట్ అవ్వదు. బోరుటోకి చిరాకొచ్చి అలా కింద పడిపోతాడు. ఆ ఇచిమిచి అంటదనమాట, నువ్వు ఇలా ఇక్కడ చనిపోతే కనుక నేను తినేస్తా అని చెప్పి. బోరుటో ఎలా అయినా సరే మీట్ స్కిన్ తీసుకురావాలి అన్న పట్టుదలతో మళ్ళీ లేచి అట్లా అవన్నీ ఫిట్ చేస్తా ఉంటే ఒక స్టోన్ మీద అడిగేస్తే అవి 2 ముక్కలు అవుతాయి. అప్పుడు ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తాడు. ఆ డోర్ ట్రాప్ ఓపెన్ అయ్యి వేరే వైపు వెళ్తుంది. వేరే వైపు వెళ్తాడు బోరుటో. అక్కడ ఇంకో స్నేక్ లేడీ బోరుటోని ఇలా పీక మీద బైట్ చేస్తుంది. అప్పుడు బోరుటో అక్కడ విజన్స్ చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బోరుటోని అటాక్ చేద్దామని చూస్తే బోరుటోకి ఇదంతా ఒక గెంజుత్సులా ఉంది అని చెప్పి అర్థమయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇంకా వీళ్ళని ఎదుర్కొని ముందుకు వెళ్తాడు. అప్పుడే బోరుటోని కొరికిన ఆవిడ కాదు నువ్వు వైట్ స్నేక్ సేజ్ ని చూడటానికి అర్హుడివే అని చెప్పి ఆ వైట్ స్నేక్ సేజ్ దగ్గరికి బోరుటోని పంపిస్తుంది. బోరుటో అలా వెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లేపి ఇంకా వైట్ స్నేక్ సేజ్ దగ్గరికి తీసుకువెళ్తారు వాళ్ళని. అక్కడికి వెళ్ళిన తర్వాత బోరుటో నాకు మీ హెల్ప్ కావాలి అనేసి అంటే వైట్ స్నేక్ సేజ్ అడుగుతాడు, మిమ్మల్ని ఎవరు పంపించారు అంటే ఒరోచిమారు అని చెప్పేసి బోరుటో అంటాడు. బోరుటో దగ్గర ఉన్న ఆ వైట్ స్నేక్ ని ఆ స్నేక్ సేజ్ కిచ్చి దీంట్లో ఉన్న మాకు డేటా కావాలి, మీకు అర్థమైంది కదా, కొంచెం చెప్తారా అనేసి అంటే ఈ వైట్ స్నేక్ సేజ్ ఈ కింద గుహలో గరాగా అనే ఒక జైంట్ స్నేక్ ఉంది, అది నన్ను ఎప్పటి నుంచో చిరాకు తెప్పిస్తుంది, మీరు దానికి ఉన్న రివర్స్ స్కేల్ ని తీసుకువచ్చారు అంటే గనక నేను దీంట్లో ఉన్న డేటాని మీకు చెప్తా అని చెప్పేసి అంటాడు. ఇంకా బోరుటో వాళ్ళు సరే ఇది ఒక డీల్ అని చెప్పి బయలుదేరుతారు. ఆ వెనకాతల ఈ వైట్ స్నేక్ దగ్గరికి ఈ 3 స్నేక్ లేడీస్ వచ్చి అలా వచ్చిన తర్వాత మీరు వాళ్ళ విష్ ని కంప్లీట్ చేస్తారా అనేసి అంటే గరాగా దగ్గరికి వెళ్లి వాళ్ళు తిరిగి రావాలిగా అని చెప్పేసి ఈ వైట్ స్నేక్ సేజ్ అంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 76. బోరుటో వాళ్ళు ఆ గుహలో నుంచి అలా వెళ్తా ఉంటే చోచోకి షికడై వీళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు రివర్స్ స్కేల్ ఏంటా అని. ఇదే టైంలో శారదా కొనహామరు చేసిన ఈ సమ్నింగ్ జుట్సుని గుర్తు తెచ్చుకుంటా ఉంటది. దీనికి రిలేటెడ్ గానే ఉంటది ఇది కూడా అని చెప్పి. రివర్స్ స్కేల్ అంటే ఈ పాముకి వెనకతలో ఉండేది అని చెప్పి చోచోకి చెప్తారు. వీళ్ళు అలా గుహలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద పాము ట్రాక్స్ లాంటివి కనిపిస్తాయి. అది చూసి ఆశ్చర్యపోతారు. వీళ్ళు అలా వెళ్తా ఉంటే ఒక అడవిలోకి వెళ్తారు. ఆ అడవి మొత్తం నాశనం అయిపోయి ఉంటది. వీళ్ళు పైకి చూస్తే
ఒక బొమ్మ స్నేక్ కనిపిస్తుంది. ఆ తర్వాత సడన్ గా అక్కడికి గరాగా వచ్చి ఈ బోరుటో ముందు ఆగితే షికడై తన షాడో పారాలసిస్ జుట్సుతో గరాగాను ఆపుదాం అనుకుంటాడు. గరాగా చాలా పెద్దవాడవటంతో అది ఎంత మాత్రం ఆగదు. గరాగా ఇక్కడ వీళ్ళని అటాక్ చేస్తున్న టైంలోనే శారద ఒక దగ్గర పడిపోతుంది. గరాగా శారదాని అటాక్ చేద్దాం అన్న టైంలో ఇంకో స్నేక్ అక్కడికి వచ్చి ఈ గరాగాని అటాక్ చేస్తే ఇదే టైంలో చోచో వీళ్ళందరికీ చెప్తుంది ఇక్కడి నుంచి పారిపోదామని. ఇంకా వీళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. ఇదే టైంలో కొనోహాలో మొయేగి షికమారు వాళ్ళకి షోగి పీస్ ఇస్తుంది. అది చూసిన తర్వాత షికమారుకు అర్థమవుతుంది ఈ మీట్స్కి విషయంలో ఏదో లీడ్ దొరికింది షికడాయికి అని. ఓ కొంచెం కాన్షియస్ లోకి వస్తుంటే ఈ రిపోర్ట్ అంతా నారుటోకి ఇవ్వమని చెప్పి ట్రాష్ ఆంటీ యురుయికి ఒక ఫైల్ ఇస్తుంది నారుటో వాళ్ళకి ఇవ్వమని. ఇక్కడ నారుటో షికమారు సునాడే మీటింగ్ లో ఉంటే నారుటో వాళ్ళు చెప్తారు విలేజ్ ఫ్యూడల్ లార్డ్స్ తో మీరే కొంచెం మాట్లాడండి అని చెప్పి సునాడేకి చెప్తా ఉంటారు. ఇంతలో అక్కడికి యురుయి వచ్చి ఆ ఫైల్ ని నారుటో వాళ్ళకి ఇస్తాడు. ఇక్కడ శారద వాళ్ళు ఒక దగ్గర ఉంటే శారద అక్కడ కూర్చొని ఇందాక వచ్చిన ఆ స్నేక్ నన్ను కాపాడటానికి ప్రయత్నించింది అని చెప్పేసి అంటది. ఇంతలో అక్కడికి ఆ బ్లూ స్నేక్ వచ్చి నా పేరు గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ అని చెప్తాడు. నిజం అనుకోగలరు కాదు, నా పేరు ఆవోడా, నేను సాస్కేకి లాయల్ గార్డ్ ని సమ్నింగ్ చేసేటప్పుడు వస్తా అని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో గారగా ఈ ఆవడ వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసి వీళ్ళని అటాక్ చేయనివ్వకుండా చేశాడు అని చెప్పి ఆవడని తిట్టుకుంటా ఉంటాడు గారగా. ఇక్కడ ఆవడ శారద వాళ్ళని మీరు కొనోహాకి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని తీసుకువెళ్తా కావాలంటే అని చెప్పేసి అంటాడు. కానీ వీళ్ళు ఒప్పుకోరు, మేము వెళ్ళాం, మేము మీట్స్కి కోసం వచ్చామని. అప్పుడే షికడాయ్ నీ దగ్గర రివర్స్ స్కేల్ లేదు అనేసి అంటే అప్పుడు షికడాయ్కి ఆవడ చెప్తాడు ఈ రివర్స్ స్కేల్ ఎవరైతే కొంచెం పొగరుగా ఉంటారో వాళ్ళకే ఉంటాయి, మిగతా వాళ్ళందరూ నార్మల్ గానే ఉంటారు. ఈ రివర్స్ స్కేల్ తీసేస్తే గనక అందరూ నార్మల్ అయిపోతారు అని చెప్పేసి ఆవడ షికడాయికి చెప్తాడు. మీరు గారగాతో గెలవలేరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆవడ చెప్తే కుదరదు, మేము మీట్స్కి కోసం వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు అంటారు. ఇదే టైంలో కొనోహాలో టీమ్ 5 ఇంకా టీమ్ 15 బోరుటో వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం బాధపడతా ఉంటారు. హాస్పిటల్లో ఈ ఇవో రికవర్ అవుతుంటే అక్కడికి యురిటో వచ్చి ఒక ఇంజెక్షన్ ని దొబ్బేస్తాడు. ట్రాష్ ఆంటీ ఇంటికి వెళ్తా ఉంటే నా ఏంజల్ అదే హినాట కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా, మీకు కూడా ఏంజలే నాకు కూడా ఏంజలే. బోరుటో ఇలా శారదాని తీసుకువెళ్ళిపోయాడు, దానికి సారీ అంటే ట్రాష్ ఆంటీ అంటది శారద తనకు తానుగానే వెళ్ళింది కదా, నువ్వెందుకు సారీ చెప్పటం అని. ఇక్కడ బోరుటో వాళ్ళు గారగా మీద ఫైట్ చేసి ఎలా అయినా సరే తనని తీసుకురావాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటారు. వీళ్ళు ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత చోచో తన ఎక్స్పాన్షన్ జుట్సుని యూజ్ చేసి బండగా మారి ఈ గారగాని పట్టుకుంటే ఇదే టైంలో ఈనోజిన్ తన సూపర్ బీస్ట్ స్క్రోల్ తో తన కన్నుని ఇంక్ తో కవర్ చేస్తాడు. శారద ఇంకా బోరుటో ఆ రివర్స్ స్కేల్ తీసుకురావడానికి అని చెప్పేసి అటాక్ చేస్తా ఉంటే గారగా వాటి నుంచి తప్పించుకొని చోచో మీద ఒక వెనం వేస్తే చోచో ఒక స్టోన్ లా మారిపోతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 77. అక్కడ గారగా వీళ్ళని అలా అటాక్ చేస్తా ఉంటే ఆవిడ అక్కడికి వచ్చి ఈ గెనిన్స్ అందరినీ సేవ్ చేస్తాడు. ఆవిడ ఇప్పుడు కూడా వీళ్ళని వార్న్ చేస్తాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే బోరుటో నేను మీట్స్కి కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటాడు. ఇంకా ఆవిడ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తా అంటాడు. బోరుటో వాళ్ళు గారగాని అటాక్ చేస్తే గారగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు తన ఫీడింగ్ గ్రౌండ్స్ కి. ఆవిడ ఫుల్ గా డ్యామేజ్ తీసుకొని ఇంకా వీళ్ళకి హెల్ప్ చేయని పొజిషన్ లో ఉంటాడు. వీళ్ళు గారగా దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఆవిడ ఇంకా కదలలేక అక్కడ పడిపోతాడు. ఇదే టైంలో కొనోహాలో ట్రాష్ ఆంటీ ఇంటికని బయలుదేరుతుంటే యురిటో తన ఇందాక దొబ్బేసిన ఆ ఇంజెక్షన్ ని పట్టుకొని ఉవోకి ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటే అది మొయేగి అని తెలుస్తుంది. ఆ తర్వాత ట్రాష్ ఆంటీ ఈ యురిటోని అడుగుతుంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటే యురిటో తన చేతిలో ఉన్న ఆ పాయిజనస్ ఇంజెక్షన్ ని కింద పడేస్తే ఆ చుట్టుపక్కలంతా ఆ పాయిజన్ తో నిండిపోతుంది. ఇంకా యురిటో పారిపోతాడు. అలా వెళ్తూ ఊడాన్ వాళ్ళని కలిస్తే ఊడాన్ వాళ్ళకి యురిటో ఇలా చెప్తాడు ఈ హాస్పిటల్ దగ్గర వాళ్ళని ఎవరో అటాక్ చేశారు, షినోబీస్ అందరికి చెప్పడానికి వెళ్తున్నా అనేసి అంటే ఊడాన్ అరే పిల్లబచ్చా నేను ఆ మాత్రం కనిపెట్టలేను అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ అక్కడ ఏమైనా అటాక్ జరిగితే నువ్వు అక్కడ ఉండాలి కానీ నువ్వెందుకు పరిగెత్తుకొచ్చావు అనేసి అంటాడు. యురిటో దొరికిపోయాడు కదా అని చెప్పి డెంకీని ఇలా పట్టుకుంటే డెంకీ తన చేతిలో ఉన్న ఫ్లాష్ బాంబ్స్ తో యురిటో దగ్గర నుంచి తప్పించుకుంటే ఇంకా మెటల్లీ ఇవాబే యురిటోని అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఊడాన్కి ఇదంతా అర్థమయ్యి యురిటో మీద ఉన్న గెంజుట్సుని రిలీజ్ చేస్తే అప్పుడు యురిటో నార్మల్ అవుతాడు. అదే టైంలో యురిటో మీద ఒక క్లే బగ్ లాంటిది పాకి అక్కడ పేలిపోతుంది. యురిటో చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. సెకియే కిరారాతో చెప్తాడు నీ గెంజుట్సు పోయింది అని చెప్పి. కిరారా నేను ఇదంతా విలేజ్ లో రిపోర్ట్ చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోకువో మన ప్లాన్స్ ప్రకారం మనం వెళ్దాం, ఇందులో ఏమాత్రం తేడా లేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. తాడు షెకియే మీట్ స్కిన్ తీసుకొని ఇంకా బయలుదేరతాడు. ఇదే టైంలో ఇక్కడ గెనిన్స్ అంటే మన బోరుటో వాళ్ళు ఈ గారగా ఉండే ఫీడింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్లి
అక్కడ గారగాని అటాక్ చేద్దామని చూస్తారు. ఇనోజిన్ తన ఫ్లయింగ్ బర్డ్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ సెర్చ్ చేస్తా ఉంటే గారగా తనని అటాక్ చేస్తాడు. ఇనోజిన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత గారగా మళ్ళీ బోరుటోని అటాక్ చేస్తే ఇనోజిన్ ఫాస్ట్ గా తన ఫ్లయింగ్ బర్డ్ ని యూజ్ చేసి సేవ్ చేస్తాడు. బోరుటో థ్యాంక్స్ చెప్తాడు, నువ్వు అంత ఫాస్ట్ గా ఆ బొమ్మ వేసావు కాబట్టి నేను సేవ్ అయ్యాను అనేసి అంటే ఇనోజిన్ చెప్తాడు, నేను ఆ బొమ్మ మళ్ళీ ఏం డ్రా చేయలేదు, ఇందాకడదే అని చెప్పేసి. అప్పుడే షికడాయికి ఒక ఆలోచన వస్తుంది. షికడాయి వీళ్ళకి చెప్తాడు, ఈ గారగా మనం ప్రొడ్యూస్ చేసే హీట్ నుంచి మనం ఎక్కడున్నామో కనిపెడుతున్నాడు. ఇనోజిన్ బొమ్మకి అట్లా ఏం ఉండదు కాబట్టి దాన్ని కనిపెట్టలేకపోయాడు అంటాడు. ఆ తర్వాత బోరుటో తన షాడో క్లోన్స్ తో గారగాని అటాక్ చేయడానికి వెళ్తూ తన డిసపియరింగ్ రసింగాన్ తో తన రివర్స్ స్కేల్ మీద కొడతాడు. అదే టైంలో ఇనోజిన్, శారదా వీళ్ళు కూనై బాంబ్స్ ని అక్కడ రాక్స్ కి వేసి ఆ రాక్స్ మొత్తం గారగామే పడేలా చేస్తారు. షికడై తన షాడో పారాలిసిస్ జుట్సుతో గారగాని అలా కదలకుండా పట్టుకుంటే బోరుటో రివర్స్ స్కేల్ కోసం అని చెప్పి అలా వెళ్తాడు. ఇదే టైంలో గారగా తన రెండో ఐని ఓపెన్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ లాంటిది కనిపిస్తుంది. గారగా తన సమ్నింగ్ బోనర్ తో ఒక విలేజ్ మీద అటాక్ చేయడానికి వెళ్తే గారగాని సమన్ చేసే పర్సన్ ఈ విలేజ్ మీద ఇప్పుడు అటాక్ చేయొద్దు అన్నా సరే ఈ గారగా అటాక్ చేయటంతో ఈ గారగాని తన లైట్నింగ్ రిలీజ్ తో తన కన్నుని పోయేలా చేస్తాడు. అలా ఈ గారగా కన్ను పోతుంది. ఇక్కడ బోరుటో ఈ గారగా సమ్నింగ్ ప్లేస్ లో ఉంటాడు, అంటే నారుటో కురుమా సరౌండింగ్స్ లో ఉంటాడు చూడండి అలా. ఇక్కడ చూస్తున్నాం కదా బ్రో, మళ్ళీ ఎందుకు చెప్పటం బొక్క అంటారా? అనొద్దు బ్రో, ఫీల్ అవుతా కొంచెం. గారగా నా రివర్స్ స్కేల్ నీకు ఎందుకు కావాలి అనేసి అంటే ఈ మీట్స్ కి గురించి తెలుసుకోవడానికి నాకు ఆ రివర్స్ స్కేల్ కావాలి అనేసి అంటాడు. అయితే గారగా నా రివర్స్ స్కేల్ ఇవ్వను కానీ నువ్వు మీట్ స్కిన్ తీసుకొచ్చే దాంట్లో నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అంటాడు. అప్పటి వరకు నువ్వు నన్ను సమ్నింగ్ జుట్సులా వాడుకో, నువ్వు సమన్ చేసినప్పుడు నేను వస్తా అనేసి అంటే బోరుటో ఓకే అంటాడు. ఒకవేళ మీట్ స్కిన్ నీతో రాకపోతే కనుక నేను తినేస్తా అని చెప్పేసి అంటే బోరుటో దానికి కూడా ఓకే అంటాడు. గారగా ఇంకా సమ్నింగ్ కాంట్రాక్ట్ లో ఉంటాడు టెంపరీగా. ఇక్కడ చోచోని కూడా రికవర్ చేసేసి ఇంకా బోరుటో వాళ్ళు ఈ వైట్ స్నేక్ జుట్సు దగ్గర వైట్ స్నేక్ సేజ్ దగ్గరికి వెళ్లి ఈ గారగాని చూపిస్తారు సమన్ చేసి. ఈ వైట్ స్నేక్ సేజ్ కూడా తన ట్రూ ఫామ్ లోకి మారి ఇక్కడ మీట్స్ కి థాట్స్ ని చూపిస్తాడు ఫైనల్ గా, అంటే ఆ స్నేక్ లో రికార్డ్ అయినవి. మీట్స్ కి వెళ్లేటప్పుడు అక్కడికి కొంతమంది వచ్చి నువ్వు మాతో వస్తే నీ విల్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి అంటారు. మీట్స్ కి నిజంగా తెలుస్తుందా, నేను అక్కడికి వస్తే నా ఆన్సర్స్ తెలుస్తాయా అని చెప్పి ఇంకా వీళ్ళతో బయలుదేరతారు. వాళ్ళు కూడా తెలుస్తాయని చెప్పి మీట్ స్కిన్ తీసుకువెళ్తారు. ఇదంతా చూసిన తర్వాత బోరుటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీట్స్ కి చాలా మంచివాడు, తనేం చెడ్డవాడు కాదు అనేసి అంటే షికడాయ్ నువ్వు అప్పుడే నీ అంచనాలకు వెళ్ళిపోకు అని చెప్పేసి అంటాడు. ఇంకా బోరుటో వాళ్ళు మీట్స్ కి కోసం అని చెప్పేసి బయలుదేరతారు. వీళ్ళు అలా బయటికి వెళ్తారు. ఈ రీచి కేవ్స్ యొక్క పొగ ఇదంతా పోతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడతో నా పెండాకూడు కూడా అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లో చాలా నాయిస్ వచ్చింది బ్రో, అంటే మధ్యాహ్నం టైంలో రికార్డ్ చేసా ఇది, సో అడ్జస్ట్ అయ్యారు అనుకుంటున్నా. ఇక్కడ వరకు చూసారంటే అడ్జస్ట్ అయ్యారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలానే ఇక్కడ వరకు చూసారు కదా, నేనెందుకు చూడాలి బ్రో నీ వీడియో అని కామెంట్ పెట్టండి. కొత్త వాళ్ళు అయితే కొత్తోడిని కాబట్టి చూసా అని చెప్పి కామెంట్ పెట్టండి. టాటా బై బై బ్రో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.